కార్యస్థితిలోకి నిదానంగా వద్దాం. seconds, 20 seconds. ఇప్పటి వరకు మనం చాలా అద్భుతంగా ధ్యానాన్ని చేస్తుంది. seconds. 5, 4, 3, 2, 1. నిదానంగా మన చేతి వేళ్ళు తీసి కళ్ళపైన పెట్టుకుందాం. ఒకసారి మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తుంది మన ప్రియతమ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. నేను అనిత, పిఎంసి డిజిటల్ నుంచి మనం 40 రోజులు 40 మాస్టర్స్ అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా శ్రీ నాగశ్రీ గారు వచ్చారు. నాగశ్రీ గారు నర్సాపూర్ నుంచి వచ్చారు. మేడం బహుముఖ ప్రజ్ఞాశాలి. 2011లో ధ్యానంలోకి వచ్చారు. తను స్పిరిచువల్ మాస్టర్, యోగా ట్రైనర్, మెడిటేషన్ నేర్పిస్తున్నారు. అన్ని దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలని పత్రిజీ గారి సంకల్పంతో మేడం అన్ని దేవాలయాలలో కూడా తను కార్యక్రమాలు చేస్తున్నారు. తను భరతనాట్య కళాకారిణి. ధ్యానానికి డాన్స్ ని జోడించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఏపీఎస్ఎల్ఐ ఫైనాన్స్ అడ్వైజర్, షార్ట్ ఫిల్మ్ మేకర్, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే మనం సింపుల్ గా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకుంటున్నాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. తన అమూల్యమైన జ్ఞానాన్ని ఈ రోజు మనతో పంచుకుంటారు. అందరూ ఒక్కసారి మీ కెమెరాలు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత అందంగా సభకు పరిచయం చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే కొత్త ఊరుబడిలో కార్యక్రమంలో ధ్యానాన్ని ప్రచారం చేయాలని ఈ విధంగా డిజిటల్ ఛానల్ ఓపెన్ చేసినటువంటి కార్యవర్గానికి, ఆలోచన వచ్చిన అందరికీ కూడా చాలా అభినందనలు. ఈ బ్రహ్మ ముహూర్తంలో చక్కటి ధ్యానాన్ని చేస్తున్నాం. ఆ ధ్యానాన్ని అందించిన సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పించుకుందామండి. గురు మాతృపిత గురు బంధు సఖా तेरी चरणों में कोटि प्रणाम, शतकोटि प्रणाम. అద్భుతమైన ధ్యానాన్ని అందించారు. అందరూ ధ్యానం చేయాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి? కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ కలిగే సందేహాలు ఇవన్నీ. వీటి గురించి మనం ఒక్కసారి చిన్నగా చర్చించుకొని ఎందుకు ధ్యానం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి ప్రయాణము అంటారు. అలాంటి ప్రయాణంలోకి రావడానికి ముందుగా మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలనుకుంటాం. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగ భూమి అయిన భారతదేశంలో పుట్టడమే ఒక యోగం అనుకుంటే ధ్యాన మార్గానికి రాయడం నిజంగా సుకృతమేనండి. అప్పటికప్పుడు అనుకుంటే ధ్యానం చెయ్యాలని ఆలోచన రావడమే మోక్షానికి మార్గం అనుకోవచ్చండి. ఏదైనా సాధననే వస్తాయి కాబట్టి ముందు ఎలా చేయాలి, ఏం చేయాలని తెలుసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది మనకి. ధ్యానము అంటే శరీరానికి మనసుకు మధ్యన ఉన్నటువంటి ఖాళీ, ఎరుక, ఆలోచన, శ్వాస, వీటి సమ్మేళనం. అప్పుడు ధ్యానం అవుతుంది. ముందుగా ధ్యానానికి రావాలనుకునేటప్పుడు అనేక అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. ధ్యానం చెయ్యాలా, ఉదయాన్నే లేసి సెల్ ఆన్ చేసుకోవాలా, మా అందరికీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, లేదు ఒక పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక వంకండి వెళ్తూనే ఉంటారు. ఇలా అనేక ప్రశ్నలు, సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. ఇంట్లో వాళ్ళ చేత, బయట వాళ్ళ చేత, ఇరుగు పొరుగు చేత కూడా. ఏదో ఒక కారణం ఏముందండి, ఏదో కారణం ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి, లేదా పని తప్పించుకోవడానికి, ఇలా 10 మాటలు అంటూ ఉంటారు. నిజానికి నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందండి. తొలుత
ధ్యానానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పుకునేవాళ్ళం. అనేవాళ్ళు, ఒక గంట వెళ్ళి ధ్యానం చేసి వస్తే ఏమొస్తుంది, ఏం లాభం వస్తుంది, ఇంట్లో కూర్చొని ఆ ట్యూషన్ ఏదో చెప్పుకుంటే ఒక 50-100 సంపాదించుకోవచ్చు కదా, అస్త మాట ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలా అనే ప్రశ్నలు ఆ, వస్తూ ఉంది. ఏం సమాధానం చెప్తాం? అప్పుడు ధ్యానం గురించి మనకి అంతగా తెలియదు. ధ్యానం చెయ్యాలంట, మంచిదంట అని తెలుసు తప్ప అనుభవ జ్ఞానం అంతగా లేదు. ఈ మాటలు అంటూనే ఉంటారు, అయినా వెళదాం, మేడం పిలిచారనో ఇంకో మాస్టర్ వచ్చారనో ఏదో కారణం వల్ల ఆ టైం వచ్చేసరికి ఆ పని అవుతుందని ధ్యానానికి వెళ్ళడం మొదలు పెడతామండి. వెళ్తున్నప్పుడు ముందుగా వెళ్తాం. అందరూ అంటారా, ధ్యానం తిండి పెడతారా, ఇంట్లో మాట వినకుండా వెళ్తున్నాం, ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. నిజమేనండి, ధ్యానం తిండి పెట్టలేదండి. కానీ ధ్యానం చేయగా చేయగా తెలిసింది, ధ్యానం తిండి పెట్టదు కానీ అమృతాన్ని ఇస్తాదండి. అన్నం పెట్టదు, అమృతాన్ని ఇస్తాదండి. అమృతాన్ని ఇచ్చాక ఇంకా అన్నంతో పనే ఉంది ఫ్రెండ్స్. అంతే కదా, మనం దేవతలా ఆ అయిపోతాం ఇంకా అమృతం తాగే. అలాంటి ధ్యాన అమృతాన్ని మనం చవి చూడాలి అంటే ధ్యాన సాధన చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడైనా చెయ్యొచ్చు. బ్రహ్మ ముహూర్తము, సంధ్యా సమయాలు ఎప్పుడూ ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయంటారు కాబట్టి ఉదయము సాయంకాలం సంధ్యా సమయంలో చేయడం మూడింతల ఫలదాయకం. అలా అని ఆ సమయంలో ఖాళీ లేనప్పుడు మనం ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. మనకు సమయం చిక్కినప్పుడు మనం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. పిరమిడ్లో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, ప్రకృతిలో చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆ ధ్యానం చెయ్యాలని ఒక సాధన మొదలయ్యాక ఎక్కడ చెయ్యాలనే ప్రశ్న ఉండేది కాదు. నిజానికి ఇంకొంచెం క్వాలిటీ తెచ్చుకోవాలంటే స్థిర సుఖాసనం మనం వేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు చెప్తారు కదండి, కాళ్ళు 2 కట్టుకోవాలి. పత్రి సార్ మనకు చాలా వివరంగా చెప్పారు. కాళ్ళు 2 కట్టాలి, చేతులు 2 కట్టాలి, మైండ్ కట్టాలి, ఆలోచనలు కట్టాలి, అప్పుడు ధ్యానం అవుతుంది. అలా ధ్యానం చేసినప్పుడు, ఇంట్లో చేసినప్పుడు అయితే ఒకే స్థానంలో, స్థాన బలిం అంటాం మనం, ఒకే స్థానంలో కూర్చుని ఒకే ఆసనాన్ని ఉపయోగిస్తూ మనకు ఏ భంగిమలో కూర్చోవడం, పద్మాసనమా, అర్ధ పద్మాసనమా, వజ్రాసనమా, లేదు ఒక చైర్లో కూర్చోనా, ఎలా వీలైతే అలా కూర్చొని మనం చేయొచ్చు ధ్యానాన్ని. ఎవరితో చెయ్యాలి? మనతో మనం ధ్యానం చెయ్యాలి. సమూహిక ధ్యానం వల్ల మూడింతల ఫలితం అన్నారు పత్రేసారు. పిరమిడ్ లో ధ్యానం మూడింతలు, ప్రకృతిలో ధ్యానం మరింత శక్తిదాయకం అని చెప్తున్నారే. అందువల్ల వీలున్నప్పుడు సమూహిక ధ్యానాలు, వీలు లేనప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఏంటండి? ఓషో సార్ చెప్తారు, ఏకాంతం అంటే మనం అందరినీ వదిలేయడం, ఒంటరితనం అంటే అందరూ మనల్ని వదిలేయడం. అంటే ఎంత మందిలో ఉన్నా అక్కడ మనుషులు ఎవరో లేకుండా మనం పారిపోవాలని కాదు మై డియర్ ఫ్రెండ్స్. సంసారంలోనే నిర్వాణం. ఎంత మంది ఉన్నా, ఇంత శబ్దాలున్నా మన ఉనికిని మనం కోల్పోకుండా మనతో మనం ఉండి ధ్యానం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అవసరం. ఎరుకు ఉండాలి. ఎరుకంటే ఏంటి? అందరూ అంటుంటే ఎరుకుతూ ఉండాలి, ఎరుకుతూ ఉండాలి. ఎరుకంటే ఏంటి? ఒక్కొక్కసారి అనుకుంటా, ధ్యానం చేశాను అసలు నాకు ఏమి తెలియలేదండి, గుర్తులేదండి అని. కానీ నిజంగా ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం కోసం చేస్తున్నప్పుడు ఎరుక అనేది అవసరం. ఎరుకంటే ఏంటి? చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనం ధ్యానం చేయడానికి కూర్చున్నాం. మనందరం చాలా చక్కగా కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. ఒక చైరో, ఒక తలుపో శబ్దం వచ్చింది. ఇది ఎరుక. ఆ శబ్దం వచ్చింది, ఎవరో వచ్చారు, తలుపు శబ్దము ఇది వచ్చింది. అక్కడ విసుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంకోళ్ళు నిందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎరుక అనేది మనకు అక్కడ ఎవరో వచ్చారు, చైర్ శబ్దం వచ్చింది కాబట్టి ఇది ఎరుక. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇప్పుడే ఎందుకు రావాలి, ఆల్రెడీ మేము ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చి ఈ డిస్టర్బెన్స్ ఏంటి, నాకు ధ్యానమే కుదరట్లేదు, ఈ ఆలోచనల పరంపర వస్తుంది చూడండి, అది రాకూడదు. ఎరుక అంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. కానీ దాని గురించి వచ్చే ఆలోచనలు రాకూడదు. అక్కడితో స్టాప్ అయిపోవాలి. ఎరుక అంటే ఆ విషయం మీద యథాతథంగా అవగాహన ఉండాలి, అంతే తప్ప దాని గురించి మన మనసులోంచి పుట్టే ఆలోచనలు పుట్టాయన ఈ మనసు ఒక 60-70 వేల ఆలోచనలు చేస్తూ ఉంటదండి రోజుకి. అందులో మనకు పనికొచ్చే ఈ 4 కూడా ఉండవు. అలాంటి ఆలోచనల్ని మనం పట్టించుకోకుండా, తెచ్చుకోకుండా ఉండడమే ధ్యానం. అలాంటి ఆలోచనలు వదిలేయాలి. అది ఎరుక. ఎరుకంటే ఒక విషయం మీద అవగాహన కలుగుతుంది కానీ దాని మీద ఎటువంటి మన అభిప్రాయాలు జోడించకుండా వదిలేయగలగడం
అని నా అనుభవంలో నేను తెలుసుకున్నదండి. ఎరుక ఉండాలి. ఆలోచనలు వస్తూనే ఉన్నాయండి. మాకు ధ్యానం కుదరట్లేదండి. ఆలోచన ఎవరి పని వాళ్ళు చెయ్యాలండి. మనసు అనేది మనం శరీరం అంతా కొలు చూసిన ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్న మనసు అనేది కనిపించదు మై డియర్ ఫ్రెండ్స్. మనసు అనేది కొన్ని ఆలోచనల సమూహం, ఆలోచనల పుట్ట. దానిపైన చేసుకుంటూ ఉంటుంది. ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ధారాపాతంగా వస్తూనే ఉంటాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకేసారి రెండు ఆలోచనలు రావు. ఇది పక్క. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వస్తుంది. ఒక సైకిల్ చైన్ లాగా, ఒక లింక్ లాగా. అంతే తప్పిస్తే రెండు ఆలోచనలు ఒకసారి రావు. మన ఆలోచన, మన దృష్టి, మన ధ్యాస శ్వాస మీదకు మరలించుకున్నప్పుడు ఆలోచనలకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తున్న ఆలోచనల పరంపర కొనసాగుతుంటే తిట్టుకో అక్కర్లేదు, ధ్యానం కుదరట్లేదని అనుకో అక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా దీర్ఘ శ్వాసలు 2-3 తీసుకొని మన దృష్టిని శ్వాస మీదకు మరలించుకోగలిగితే సరిపోతుంది. అందుకే ధ్యానం అంటే ఎరుక, ఆలోచన, శ్వాస. ఈ 3 ఉంటే మనం ధ్యానం చేయడానికి సంసిద్ధులమే. మరి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి అనేది మనకు అవగాహన వచ్చింది. అసలు ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? సాధారణంగా మనం చెప్పుకుంటాం ఆరోగ్యం కోసం, ఆనందం కోసం. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తే ఆరోగ్యము, ఆనందము వచ్చేస్తుందా? ధ్యానం కోసం చేసినప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మార్చుకోవాల్సింది బుద్ధి. ధ్యానం, బుద్ధితో ధ్యానం, ధ్యానం బుద్ధితో ప్రయాణం చేయాలి అంటే ఏం నేర్చుకోవాలి? అసత్యం నుండి సత్య మార్గానికి, అధర్మం నుండి ధర్మానికి, అవివేకం నుండి వివేకానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, కాలం నుండి కాలాతీత స్థితికి, పదార్థం నుండి యథార్థానికి, భ్రమ నుండి బ్రహ్మానికి, చర్మచక్షువుల నుండి ఆత్మచక్షువులకి. ఇలా చాలా మనం మార్పులు అనేది మన జీవన విధానంలో చోటు చేసుకుంటుందండి ధ్యానం వల్ల. మరి ఇప్పటివరకు అవి లేవండి? ఉంటాయి ఫ్రెండ్స్, కానీ వాటి మీద మనం దృష్టి పెట్టం. ఇక్కడ ధ్యానానికి వచ్చేసరికి బాహ్యం నుంచి అంతర్ప్రయాణం జరుగుతుంది. అంటే మరణం నుంచి అమృతత్వానికి వెళ్తూ ఉంటాం. ఎన్ని మార్పులో చూడండి. అసత్యం నుండి సత్యానికి, అధర్మం నుండి ధర్మానికి, అవివేకం నుంచి వివేకానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, బ్రహ్మ నుంచి బ్రహ్మానికి, పదార్థం నుండి యథార్థానికి, బాహ్యం నుంచి అంతర్ముఖానికి, మరణం నుంచి అమృతత్వానికి, కాలం నుంచి కాలాతీత స్థితికి వెళ్తూ ఉంటాం. ఇలా ఈ కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవన్నీ మార్పులు జరిగినప్పుడు ఆనందం దానంతట అదే వస్తుంది మనకి. మనతో మనం ఉండగలుగుతాం. ఉత్తప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాం? పైన సంసార బంధాలు కట్టేవు, నా పలుకు చెల్లున నారాయణ. అన్నమయ్య చక్కగా వర్ణించారండి. ఈ సంసార బంధాలన్నీ భర్తని, భార్యని, తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లని, ఇవన్నీ బంధాలు పెట్టావు కదా, నేను అనుకున్న విధంగా ఉండగలనా అని ఒక సంశయం వస్తుంది. ఇవన్నీ బాధ్యతలండి. వీటి నుంచి పారిపోమని ధ్యానం చెప్పడం లేదు. ధ్యానం కోసం చేస్తూ ఉంటే ఇన్నిటిని మనం సరి సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ధర్మం భార్యగా ధర్మం, తల్లిగా ధర్మం, అన్నగా ధర్మం, భర్తగా ధర్మం, తండ్రిగా ధర్మం, ఈ ధర్మాలన్నీ నిర్వర్తించుకుంటూ, అంటే అధర్మం నుంచి ధర్మం వైపు వెళ్తూ ఇవన్నీ నిర్వర్తించుకుంటూ కూడా ధ్యానం చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతసేపు కూర్చొని ధ్యానం చేస్తున్నాం? ఇది కూడా చాలా మంది ఎన్ని గంటలు కూర్చుంటే ధ్యానం చేస్తే మనకి ఉపయోగం అండి, నేను అనుకున్నది అవుతుందండి, నా సంకల్పం నెరవేరుతుందండి అని కూడా సంశయాలు వస్తూ ఉంటాయి. ఎంతసేపు చేయాలి? జ్ఞానం కోసం ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ధ్యానం కోసం చేయండి అంటారు పత్రి సార్. ధ్యానం వల్ల జ్ఞానం రావాలి. అది మాకు జ్ఞానం ఉందండి, చాలా జ్ఞానం ఉంది, మాకు జ్ఞానం లేకపోవడం ఏంటంటే మేము పీజీలు చేసాం, 4 పీజీలు చేసాం, 5 PhDలు చేసాం, ఇలా ఎన్నో తెలుసుకున్నామండి అనుకుంటాం. అవన్నీ మనకి విజ్ఞానాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. విజ్ఞానం బ్రతుకు తెరువు కోసం విజ్ఞానము అవసరమే, జ్ఞానము అవసరమే. ఆ స్థాయిలన్నీ దాటుకొని జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం ఎన్ని రోజులు చేయడం వల్ల వస్తుందండి? ఎన్ని గంటలు చేయడం వల్ల వస్తుందండి? మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం రావడానికి కొందరికి జన్మలు పట్టొచ్చు, కొందరికి సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి నెలలు పట్టొచ్చు, కొందరు వారాలు పట్టొచ్చు, కొందరికి రోజులు పట్టొచ్చు, కొందరికి గంటలు పట్టొచ్చు, కొందరికి కొన్ని సెకండ్లు పట్టొచ్చు.
జ్ఞానం ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని లేదు. మన సాధన బట్టి అది ఎప్పుడో తళుక్కున మనకి జ్ఞానోదయం అవుతుంది. ఆత్మచక్షులు తెరుచుకుంటే మనం ఆ ధ్యాన స్థితిలోన ఆనందాన్ని అప్పుడు పొందగలుగుతాం ఫ్రెండ్స్. మనం ఒక ఆనందం గురించి, ఆరోగ్యం గురించి ధ్యానం చేసినంత కాలం, కళ్ళు మూసుకుని కూర్చున్నంత సేపు మాత్రమే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. కళ్ళు తెరిసాక ఇప్పుడే ఉదాహరణకి ఇప్పుడు సమయం తీసుకోండి. ఏమైంది? అమ్మో 6 అయిపోతుంది, 6:30 అయిపోతుంది, 7 అయిపోతుంది. పాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, కాఫీ పెట్టాలి, పిల్లలకు బాక్స్ కట్టాలి. కళ్ళు తెరవగానే ఈ ప్రశ్నలు, ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా మనకి ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి. అవునా కదా? ఇంతసేపు ధ్యానం చేసాం కానీ స్థిమితత్వం ఎక్కడుంది మనకి? వెంటనే అన్ని ఒకదాని మీద ఒకటి, ఒకదాని బాణాలు సంధింపబడుతూ ఉంటాయి మన మీద. దాన్ని స్థిరత్వం చేసుకోవాలి. చేసే పని ఎలాగా చేయాలి, దాని గురించి 10 ఆలోచనలు 20 ఆలోచనలు చేయవలసిన అవసరం ఉండదు. అంటే ఆలోచనను తగ్గించుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గించుకుంటున్నామో మన మీద ప్రెషర్ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఒకసారి మనం తిరుపతి కొండ ఎక్కుతున్నాం అనుకోండి, చాలా వరకు లగేజ్ పెట్టేస్తాం. ఫోటోలు తీసుకోవాలని సెల్, వాటర్ బాటిల్, నీళ్లు దొరకవేమో మనకు బాటిల్, చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసి బయలుదేరుతాం. ఒక 10 స్టెప్స్, 20 స్టెప్స్, 50 స్టెప్స్, 100 స్టెప్స్, 200 స్టెప్స్ ఎక్కే వరకు బానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా బరువు అనిపించేస్తుంది. ఆ తర్వాత మనల్ని మనం మోసుకోవడం బరువు అనిపిస్తుంది. అంతేనా? అంటే మనం ముందుకు వెళుతున్నప్పుడు, ఒక సాధనని చేస్తున్నప్పుడు, కొండ ఎక్కాలని ఒక లక్ష్యాన్ని చేరుకుంటున్నప్పుడు, మనకు కూడా ఉన్న ఒక హ్యాండ్ బ్యాగే అంత బరువైనప్పుడు, ధ్యానం చేసి మోక్షాన్ని పొందాలి, ఒక ముక్తిని పొందాలని మనం అనుకున్నప్పుడు, ఈ ఆలోచన యొక్క బరువు మనలో ఉన్నదంటే ఎలా కష్టమవుతుందా? అవదా ఫ్రెండ్స్? అవుతుంది కదా. అందువల్ల వీటిని తగ్గించుకోవాలి. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. అవి చేతుల్లో ఉండొచ్చు, మన మైండ్ లో ఉండొచ్చు. ఏదైనా లగేజ్ ని తగ్గించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ధ్యానం చేయడం వల్ల ఆలోచన సరళిలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పును ఆహ్వానించాలంటే ధ్యానమే చెయ్యాలి. మనం ఇందాక చెప్పుకున్నప్పుడు బాహ్యం నుంచి అంతర్ముఖానికి అంటాం. నా గురించి నాకు తెలీదా? మళ్ళీ తెలుసుకోవాల్సిందే ఉంది ప్రత్యేకించి అనుకుంటాం. నిజంగా తెలియదు ఫ్రెండ్స్. మనం ఎంతసేపు పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏదైనా గొడవ అవుతుంది, ఎవరో గట్టిగా మాట్లాడుకుంటున్నారంటే మన టీవీ వాల్యూమ్ తగ్గుతుంది, మన వాయిస్ తగ్గుతుంది, మన కాన్సన్ట్రేషన్ అంతా పక్కకి వెళ్తుంది. పాలిటిక్స్ ఏమవుతున్నాయి, సినిమాలు ఏమవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోకూడదా అని కాదు, తెలుసుకోవాలి. కానీ ఎంత అవసరమో అంతే తెలుసుకోవాలి. ఎక్కువ వాటి మీద జిజ్ఞాస పెరిగి దాని మీదే ఫోకస్ అవ్వడం వల్ల మనల్ని మనం తెలుసుకోవడం మర్చిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 3 నేనులుగా ఉంటూ ఉంటాం. ప్రతి మనిషి 3 నేనులుగా. రమణ మహర్షి అంటారు, నేను తెలుసుకోవాలని. చాలా మంది మామూలుగా మీరు ఎవరండి అంటే, నా పేరు నాగశ్రీ అండి అంటారు. ఇంకా నేను నరసాపురంలో ఉంటానండి, ఇంకా నేను స్వర్ణలత గారి అమ్మాయినండి, ఇంకా నేను టీచింగ్ చేస్తానండి, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తాం తప్పిస్తే అసలైన నేను ఏంటో మనం తెలుసుకోలేం. నా పేరు అనేది నా శరీరానికి సంబంధించింది. సరే, ధ్యానానికి వచ్చాం, లేదు కొందరు సత్సంగాలు చేసాం, కొన్ని పుస్తకాలు చదివాం, పెద్దలు చెప్పిన విషయాలను తెలుసుకున్నాం. అప్పుడేమంటాం, నేను అంటే ఆత్మ అండి అని. అక్కడ మనకి అవగాహన, వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పేస్తున్నాం తప్పిస్తే నిజానికి ఆత్మ యొక్క లక్షణాలు కానీ ఆత్మపరమైన జ్ఞానం కానీ మనకు లేదు. నేను అంటే ధ్యానంలోకి వచ్చాక ఆత్మ అని చెప్పాలి. ఈవెన్ దో స్కూల్కి వెళ్ళి చెప్తున్న ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా నేను అంటే ఎవరంటే, నేను అంటే సోల్ మేడం అంటారు. అంటే అక్కడ మనకి విషయ జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే. ఇక్కడ నేను ఏంటి, అసలు ఆ నేను ఏంటి? ఒక నేను. ఇప్పుడు సపోజ్ అనిత గారు ఉన్నారు, అనిత గారికి నేను బాగా తెలుసు, మేడం బాగా మాట్లాడతారండి, ఆవిడ క్లాసు పిలుద్దామండి అనుకున్నారు. ఓకే, ఆవిడ దృష్టిలో నేను బాగా మాట్లాడతాను, అడిగినప్పుడు క్లాస్ చెప్తాను. ఓకే, వేరే వాళ్ళు ఉన్నారు, అపర్ణ గారు ఎవరో ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, అబ్బో ఆవిడకి చాలా గర్వం అండి, ఆవిడ క్లాసెస్ చెప్పడం కాదండి బాబు, బుర్ర తినేస్తుందండి, ఎక్కువగా మాట్లాడుతుందండి. ఆవిడ దృష్టిలో నేను. అలా పలువురు మన సమాజంలో ఉన్న వాళ్ళు పలువురు దృష్టిలో పలు రకాలుగా మనం ఉంటాం. అంటే వాళ్ళకి కనిపించే దృష్టి కోణంలో మనం రకరకాలుగా వాళ్ళకి కనిపించే ఒక నేను. ఎవరో వచ్చి అంటారు, అమ్మో ఆవిడ ఇలా నన్ను తిట్టిందండి అంటారు. అబ్బే ఆవిడ అలా తిట్టే మనిషి కాదండి, ఆవిడ అసలు మాట జారదు, చాలా మంచి మనిషి అండి, పక్కా ఒక స్టాంపు ఈవిడ దృష్టిలో. ఆవిడ చెప్పినా నమ్మరు. అంటే ఒక మన గురించి ఆవిడ చూసిన దృక్కోణం అలాంటిది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక నేను. 2, నేను 10 మందిలోకి వచ్చినప్పుడు, అందరిలోకి వచ్చినప్పుడు
నాకు ఆవిడంటే ఇష్టం లేదు, మొన్న తిట్టారు కదండి, అది గుర్తుంటది కదా నాకుని, నాకు ఆవిడంటే ఇష్టం లేదు. కానీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను అనుకో, అందరూ ఏమనుకుంటారు, అందరు వదిన గారు బాగున్నారా అని ఒక పలకరిస్తాను నేను. ఓకే, నాకు ఇష్టం లేని ప్లేస్ కి వెళ్ళాలి, ఇంట్లో ఎవరో వెళ్ళనన్నారు, నాకు తప్పలేదు, వెళ్ళాను. అక్కడ ఇంకా ముఖం మార్చుకొని కూర్చోవడం కాదు, మనం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా బాగున్నారా అండి, అబ్బో ఎన్ని పనులున్నా మానుకొని మీ పని గురించి వచ్చానండి అని చెప్తాం. అంటే మనసులో ఉన్న నా భావాలు వేరు, అక్కడ నేను కనిపిస్తున్న ఒక నేను వేరు. ఇది రెండో నేను. ఇక మూడో నేను, అది స్వచ్ఛమైన నేను. ఏకాంతంలో మనం ఉన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, మన దృష్టి ఎలాగుంది, మన వ్యవహారం ఎలాగుంది, మనస వాచ కర్మేణ ఎలా ఉన్నామో అది అసలైన నేను. ఆ నేనుని మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలంటే ధ్యానం తప్ప మరో మార్గం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం ఒక్కటే మనలోకి మనం ప్రయాణం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. అసలైన నేను తెలుసుకోవాలనిపిస్తుంది. ఎవరు కాళ్ళు గమనించుకోండి, తలుపులన్నీ వేసుకొని మన ఇంట్లో కూర్చున్నప్పుడు అనుకోండి, ఆవిడ అలా తిట్టింది, నాకేమనిపించింది అంటే ఆవిడ తిట్టినప్పుడు నేను కూడా ఇలా తిట్టాలనిపించింది, లేదు ఇంకో వాళ్ళు మెచ్చుకోవాలనిపించింది, కానీ అందరిలోనూ మీరు బాగా చేశారండి అని అంటే అందరూ ఏమనుకుంటారు, కావాలని నేను మాట్లాడుతున్నాను అనుకుంటారేమో అని నేను సైలెంట్ గా ఇంటికి వచ్చేసానండి. ఇలా మనలో మనం ఆలోచించుకొని ఎవరినన్నా తిట్టాలన్నా, పొగడాలన్నా, ఏ పనన్నా చెయ్యాలన్నా ఆలోచన ప్రపంచంలో మనం చాలా విశాలమైన హృదయం కలవాళ్ళం. మనకి ఎక్కడ నో జడ్జిమెంట్ ఏదీ లేదండి. ఆ ఆలోచన ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆలోచన క్షేత్రంలోకి మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఆలోచించగలం, ఏదైనా చేయగలం, ఏ లక్ష్యాన్నన్నా సాధించుకోగలం. అది ఎప్పుడు జరుగుతుందండి? ఏకాంతంగా ఉన్నప్పుడు జరుగుతుంది. అప్పుడు వచ్చే ఆలోచనల పరంపర వల్ల మనం ఏంటి, మన నేను ఏంటి, మన బుద్ధి ఎలా ఉంది, దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది, దేన్ని ఫాలో అవ్వాలనుకుంటుంది అనే విషయాన్ని మనకి అవగాహన వస్తుంది. ఆ అసలైన నేనంటే ఏంటో ఎప్పుడు తెలుసుకుంటామండి? ఓన్లీ ధ్యానం చేసినప్పుడే. ఆ ధ్యానం చేసినప్పుడే మనలోకి మనం ప్రయాణం చేస్తాం. మిగిలినప్పుడు అసలు ఖాళీ ఉండదండి. పిల్లలకి ఏది ఇష్టం, ఏది వండాలి, మా ఆయనకి ఏమి ఇష్టం, ఏం వండాలి, అత్తయ్య మామయ్య ఏం తింటారు, ఇలా ఎక్కువ ఆలోచనలు చేస్తాం. మగవాళ్ళు కూడా అండి, బయట నుంచి ఏం పట్టుకెళ్ళాలి, అమ్మకి ఏది ఇష్టం, నా భార్యకి ఏది ఇష్టం, నా పిల్లలకి ఏం పట్టుకెళ్ళాలని ఆలోచిస్తాం తప్ప మనకి ఏది ఇష్టం, మనం ఏం చెయ్యాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఏదైతే మన దగ్గర ఉంటుందో అదే పంచగలుగుతాం. ఏదైతే మన దగ్గర ఉంటుందో అదే పంచగలుగుతాం. ప్రేమ ఉంటే ప్రేమను పంచుతాం, ఆప్యాయత ఉంటే ఆప్యాయతను పంచుతాం, కోపం ఉంటే కోపాన్ని పంచుతాం, దుఃఖం ఉంటే దుఃఖాన్ని పంచుతాం. ఏది మన దగ్గర ఉంటే దాన్నే పంచగలం. అందువల్ల నేను అంటే ఏంటో తెలిసి మన దగ్గర ఏది పెంచుకోవాలండి, మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి. మనల్ని మనం అత్యధికంగా ఇష్టపడాలి. ఏముందలే అమ్మా అంటాం. చూడండి, చిన్నప్పుడు ఒక పసి కందుకి మనం స్నానం చేపిస్తాం. 2-3 బకెట్లు నీళ్లు పెట్టి, గోరువెచ్చని నీళ్లు పెట్టి, చక్కగా నలుగు పెట్టి, ఆయిల్ రాసి చక్కగా స్నానం చేపిస్తాం. సాంబ్రాణి పొగ కూడా వేస్తాం. ఎంతో ఆనందంగా పడుకుంటాడు ఆ బిడ్డ చాలా సేపటి వరకు కదండి. మరి మనం ఇంత అలిసిపోయాక ఒక బకెట్ నీళ్లు పోసుకోవడానికి బద్ధకం మనకి. 2 చెంబులు అలా పోసుకుని ఇలా వచ్చి మళ్ళీ ఏదో పనిలో పడిపోతాం. అంటే ఆ రిలాక్సేషన్ బాడీకి ఉంటే మనసు కూడా మనకి ఆలోచన సరళలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే శుచి శుభ్రత బాగుందో అలా అని మన మీద మనం ఫోకస్ చెయ్యం. ఆ స్నానం చేయడం, నిద్రపోవడం, టైంకి తినడం కూడా సరిగ్గా చెయ్యని పరిస్థితి మనకి ఇప్పుడు. అందువల్ల ఎవరికాళ్ళు ఆలోచించుకుందాం ఫ్రెండ్స్. మనం మన గురించి ఆలోచించుకుంటున్నాం. ధ్యానం చేయడం వల్ల తప్పకుండా ఈ ఆలోచన సరళ వస్తుంది, మన మీద మనకి శ్రద్ధ వస్తుంది. ఆ శ్రద్ధ వల్ల ఇతరులకు మనం మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా, విసుక్కుంటూ తిట్టుకుంటూ కాకుండా అద్భుతంగా మనం సేవలు అందించగలుగుతాం. అక్కడ సేవ కన్నా మన బాధ్యతను మనం నిర్వర్తించుకోగలుగుతాం ఫ్రెండ్స్. అందుకు ధ్యానం చెయ్యాలి. ఇక అసత్యం నుండి సత్యాన్ని. సత్యం తెలియకుండా ఎలా ఉంటుందండి? మాకు అందరికీ సత్యం తెలుసు, అందరికీ సత్యం తెలుసు. సత్యాన్ని మనం సృష్టించలేము, అది సృష్టిలో ఆల్రెడీ ఉంది, దాన్ని గ్రహించుకోగలగాలి అంతే. సృష్టిలో ఉన్నటువంటి సత్యాన్ని అన్వేషణ చెయ్యాలి. ధ్యానం అన్వేషణ చేపిస్తుంది ఇది. అందువల్ల సత్యాన్ని, మనకు అన్ని తెలుసండి, నాకు తెలియంది ఏమీ లేదండి అనుకుంటాం. ఎవరు సత్సంగాలు చేసినా, పుస్తకాలు చదివినా, ఇంకో రకంగా మనం తెలుసుకున్న విషయాలని విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. వాటి వల్ల విషయాలను మనం తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్.
ఎప్పుడైతే అది సాధన చేసి అనుభవంలోకి వస్తుందో ఆ జ్ఞానాన్ని పొందుతాం మనం. విషయాన్ని తెలుసుకుందామా, ఆచరిద్దామా. ఆచరణ ఇక్కడ చాలా ముఖ్యం. ఆధ్యాత్మికత అంటే మనం సాధారణంగా అనుకుంటాం పురాణాలు చదవడం, కథలు చదవడం, యజ్ఞాలు చేయడం, పూజలు చేయడం అన్ని అనుకుంటాం. ఇవన్నీ ఆధ్యాత్మికతే. ఇంతకు మించినటువంటి అద్భుతమైనది ఏంటంటే ఆచరణ. ఆచరణ ధ్యానం చేయడం వల్ల ఆచరణ చెయ్యాలి అనే విషయం మనకి స్మరణకు వస్తుంది. అప్పటి వరకు మనం వింటాం, భజన చేస్తాం, రాముడిని పూజిస్తాం, కృష్ణుని పూజిస్తాం, అన్ని చేస్తాం. కానీ ధ్యానానికి వచ్చాక రాముడిని పూజించడం కాదు, బుద్ధుని కొలవడం కాదు, వారు చేసిన పనులు ఆచరించాలనుకుంటామండి. అది ఆచరిస్తే ఎంతటి ఉపయోగం ఉందో తెలుసుకుంటాం ధ్యానం వల్ల. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఫ్రెండ్స్. రాముడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మంచి బాలుడే. అవునంటారా కాదంటారా? కదండి. రాముడు చాలా మంచి ధర్మ నిరతకి నిలువెత్తు విగ్రహం అంటాం రామాయణి. మరి రావణాసురుడు కూడా అద్భుతమైన రావణ బ్రహ్మండే ఆయన. ఈయన ధర్మాన్ని పాటిస్తే రావణుడు బ్రహ్మకు సమానంగా సృష్టించేయగలడు. వేద పురాణాలన్నీ కూడా గుప్పెట్లో పట్టినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి రావణ బ్రహ్మ. ఈశ్వరుని సైతం ప్రత్యక్షం చేసుకోగలటువంటి దిష్ట ఆయన. కానీ ఎందుకు విలన్గా మారిపోయాడు? రాముడు తనకు తెలిసిన ధర్మాన్ని, సత్యాన్ని పాటించాడండి. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించాడు రాముడు. రావణాసురుడికి ఇంత జ్ఞానం ఉన్నా, ఇంత పాండిత్యం ఉన్నా ఆయన ధర్మాన్ని అనుసరించలేదు. ఒక్క విషయంలో పొరపాటు చేశాడండి. పరాయి స్త్రీని కావాలనుకున్న ఒక చిన్న తప్పిదం వల్ల, అధర్మం వల్ల, తప్పుడు ఆలోచనల వల్ల ఆయన ఈ రోజుకి విలన్ గా మిగిలిపోయాడు. ఇక్కడ రాముడు హీరో అవడానికి కారణం ఆయన తెలిసిన ధర్మాన్ని ఆచరించాడు. రావణాసురుడు విలన్ అవ్వడం వల్ల ఎందుకు అయ్యాడు అంటే తనకు తెలిసిన ధర్మాన్ని ఆచరించలేదు. అందుకు మనం ఈ రోజు ఆ రోజు నుంచి యుగాలు మారినప్పటికీ రాముడు దేవుడే. రాముడు మంచి బాలుడు, రావణాసురుడు దుష్టుడు అని తిట్టుకుంటూ ఉంటాం మనం. సో ఫ్రెండ్స్, మరి మనం విని ఊరుకుందామా? ఆచరిద్దాం. ఆచరణ. అప్పుడు ధ్యానం ఎన్ని గంటలు చెయ్యాలనే సంశయం మనకు రాదు. ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తాం. ధ్యానం ఏంటి, ధ్యాన స్థితి ఏంటి? మళ్ళీ మనకు ఒక డౌట్. పరిప్రశ్న. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే పరిప్రశ్న అనేది చాలా మంచిది. మనకు ప్రశ్నలు రావాలండి, సంశయాలు రావాలి, అడగాలి. అడిగినప్పుడు ఒకళ్ళొకరు మనం చర్చించుకున్నప్పుడు సత్సంగం, నిజమైన సత్సంగం జరుగుతుంది. మనకు తెలియని విషయాలు తెలుసుకోగలుగుతాం. అందువల్ల ప్రశ్న అనేది ఎప్పుడూ తప్పు కాదు. ప్రశ్నించడం అనేది మన సంశయ నివృత్తే కాదు, అవతల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందింపు చేయడానికి ఒక మార్గంగా కూడా మనం అనుకోవాలి. ఈ ధ్యానానికి వచ్చాక మనకి యథాతథంగా అంగీకరించడం నేర్చుకుంటాం. యాక్సెప్టేషన్. ఎవరు ఎలాగున్నా యాక్సెప్టేషన్ చెయ్యాలి. అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ధ్యానానికి ధ్యాన స్థితికి డిఫరెన్స్ ఏంటి? ధ్యానము అంటే ధ్యానం చేసినన్ని గంటలు మాత్రమే మన నిశ్చల మనసుతో మౌనంగా ఉండగలగడం. ధ్యాన స్థితి అంటే కళ్ళు తెరిసున్నా కూడా అదే స్థితిని కొనసాగించుకోవడం. సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఫిజికల్ క్లాస్ చెప్తున్నాను, మనం అందరం ఒక దగ్గర కూర్చొని క్లాస్ చెప్పుకుంటున్నాం. మధ్యలో ఒక ఫోన్ మోగింది. ఏంటండి ఫోన్ కట్టుకోమని చెప్పాం, ఫోన్ ఎందుకు కట్టుకోలేదు అని నేను అన్నాను అనుకో, నేను ధ్యానం చేస్తాను కానీ ధ్యాన స్థితిలో లేనట్టు. ఎందుకంటే ఎదుటి జరిగే విషయాన్ని యథాతథంగా అంగీకరించాలి. నేను అంగీకరించినప్పుడు నాకు ఈ ప్రశ్న కానీ, చిరాకు కానీ, విసుగు కానీ, కోపం కానీ రాకూడదు. వాళ్ళకి ఫోన్ కట్టడం రాకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. ఆ శబ్దంతో నాకు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే నేను నా ఏకాంతంలో నాతో నేను అంతర్ముఖంగా ఉన్నప్పుడు నాకు ఇవేమీ ఆటంకాలు అనిపించవు. 10 మంది మాట్లాడినా, 10 మంది మనం మాట్లాడటం లేచి బయటకు వెళ్ళిపోయినా కూడా మనలో ఎలాంటి ఈ భావ సంఘర్షణ జరగకుండా ఎరుకుంటుంది వాళ్ళు లేచి వెళ్తున్నారని. కానీ ఆలోచన లేదు. చాలా సింపుల్ గా ఏదో అవసరం వచ్చి వెళ్తున్నారులే అని ఒక పాజిటివ్ థింకింగ్ గా నేను ఉండి కూర్చొని చెప్పగలిగినప్పుడు ధ్యాన స్థితిలో కంటిన్యూ అవుతున్నట్టు. నాలో ఆవేశం కానీ, కోపం కానీ, ఏదైనా చిన్న విషయానికి ఇరిటేషన్ కానీ వచ్చింది అంటే నేను ధ్యానం మాత్రమే చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ధ్యానం చేయడం ఎంత అవసరమో ధ్యాన స్థితిలో 24/7 ఉండడం అంతే అవసరం. అప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాం ఫ్రెండ్స్. నిజమైన ఆనందం అది
చెప్పడానికి వర్ణించడానికి వీలు కానంత ఆనందంగా ఉంటాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా, 45 డిగ్రీల ఎండలో ఉన్నా, 100 డిగ్రీలు చలిలో ఉన్నా, ఎక్కడన్నా కుంభ వృష్టి వర్షం కురుస్తున్నా, 10 మంది మనం తిడుతున్నా, 1000 మంది మనం పొగుడుతున్నా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా, 100 సమస్యలు కుటుంబంలో ఉన్న, 1000 సమస్యలు సమాజంలో ఉన్న, వ్యక్తిగతంగా మనకి ఎన్నో అనారోగ్యాలున్నా ఆనందంగా ఉంటాం. అద్భుతమైన ఆనందంలో ఉంటాం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. దానికి వేరే ఇది కష్టం మేడం, కష్టమే లేదండి. నిరంతర సాధన వల్ల మన పెద్దలు అందరూ మనకు నిరూపించారు ఏ విధంగా అయితే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆనందాన్ని పొందగలం. ఒక రమణ మహర్షి రాచపుండు ఉండి ఆయన కారుతున్న, అదేంటి స్వామి మీకు అంత నొప్పి వస్తుంది, రక్తం కారుతుంది, చీము కారుతుంది, మేము హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఆయన ఏమన్నారండి? వద్దు అన్నారు మన పత్రి సార్. ఇక్కడ మరో సమస్య వస్తుంది. ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం కదండి, మరి పత్రిసారి అంత ఆరోగ్యం చేశారు, అంత ధ్యానం చేశారు, ఎందుకు మరి అలాగయ్యింది? సద్గురు ఎందుకు అలా అయ్యారు? సత్యసాయిబాబా ఎందుకు అలా అయ్యారు అని మరో సంశయం వస్తుంది. కొత్తగా ధ్యానంలోకి వచ్చింది. మనం ఈ జన్మ తీసుకున్నాము అంటే కర్మ ఫలితంగా జన్మలు తీసుకుంటాం ఫ్రెండ్స్. కర్మ అంటే మంచి చెడులు రెండు ఉంటాయి. ఆ కర్మని అనుసరించడానికి, అనుభవించడానికి మాత్రమే జన్మ తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు అనుభవించిన కష్టాలు, ఇంత ధ్యానం చేస్తున్నాను ఎందుకండి నాకు ఈ కష్టం? ఇది ఈ జన్మ కష్టం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇత జన్మల్లో జన్మల్లో ఉన్నటువంటి ఆ కర్మలను అనుభవించడానికి భూమి మీదకి వచ్చాం కాబట్టి అవి అనుభవించకుండా మనం అనుభవించకుండా ఈ భూమిని వదిలి వెళ్ళామంటే తిరిగి మళ్ళీ జన్మించాలి. అందువల్ల కర్మల్ని మనం అనుభవించాలి. కానీ జ్ఞానాగ్ని కర్మదగ్ధేనా అన్నారు. అంటే కర్మలు మన దగ్ధం చేస్తాయి. ఎంతంటే కొండంత ఉన్న దాన్ని చిన్నగా చేస్తాయి. అది మన సాధన అంతగా ఉండాలి, అగ్నిలా ఉండాలి, పునీతంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, ప్యూరిటీగా ఉండాలి. అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతూ ఉంటాం. కానీ కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేం. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిని. బుద్ధిని మనం మంచిగా మార్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కర్మలను బట్టే బుద్ధి కొనసాగుతూ ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? చిన్న ఉదాహరణ చెప్పుకుందాం, చిన్న స్టోరీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. భారత కాలం నాటికి వెళ్తే శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, బావా ఇంత యుద్ధాలు, నువ్వు దుర్మార్గుడు అని పేరు, ఇవన్నీ అవసరమా నీకు? ఒక 5 గ్రామాలు పాండవులకి ఇచ్చే, వాళ్ళ గ్రాసం సరిపోతుంది, యుద్ధం అనే మాటకి వెళ్ళరు, వాళ్ళు సర్దుకుంటారు, వాళ్ళు నిలబడతారని. దుర్యోధనుడు చెప్పాడంటే, బావా నేను అన్యాయంగా వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నానని నాకు తెలుసు, ఇది అధర్మం అని నాకు తెలుసు, అలా అని నువ్వు చెప్పావని ఈ 5 గ్రామాలు ఇవ్వడానికి నాకు మనసు ఒప్పుకోవడం లేదయ్యా అన్నాడంట. ఎందుకు మనసు ఒప్పుకోవట్లేదు? ధర్మం అధర్మం అని తెలిసి కూడా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే బుద్ధి కర్మానుసారిని, ఆయన కర్మలు అలా వెళుతున్నందువల్ల ఆయన బుద్ధి కూడా అన్ని తెలుసున్నప్పటికీ దాన్ని అనుసరించవలసి వస్తుంది. సేమ్ రామాయణంలో రావణాసురుడు కూడా ఆయన బుద్ధి ఏం చేసింది? కర్మను అనుసరించింది. ఆయన మరణించాలి ఇవన్నీ రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి ఆయన సీతాదేవిని అపహరించడం జరిగింది. అందువల్లే బుద్ధి కర్మానుసారిని. ఈ కర్మల్ని బట్టి బుద్ధి వెళ్తుంది కాబట్టి మనం ఎంత వద్దనుకున్నా పొరపాట్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని అనుభవించక తప్పదు. తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని వస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి మాత్రం ధ్యానం ఉపయోగపడుతుందండి. తగ్గించడం అంటే నిజానికి అవి తగ్గిపోవు, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ధ్యానం ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక కష్టం వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చింది, పిల్లాడికి జ్వరం వచ్చింది సపోజ్, అంటే పిల్లాడికి జ్వరం వచ్చింది, అయ్యో నోరు లేని పిల్లాడు అండి ఇది జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయో, గొంతుకు మండుతుందో, లేదు మోషన్లు అవుతాయో, కడుపు నొప్పి ఉందో, వీపులో నొప్పి ఉందో తెలియడం లేదని సతమతం అయిపోతాం అన్నమాట. ఒకప్పుడు ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత వస్తాయి తగ్గుతాయి. శరీరంలో చిన్న చిన్న తేడాలు వచ్చినప్పుడు ఆ మాత్రం ఉష్ణంగా శరీరం వేడిగా ఉండడం జరుగుతుంది కాబట్టి జ్వరం వచ్చి ఉంటుంది, తగ్గిపోతుంది. కడుపు నొప్పి ఉంటుందేమో, కొంత కొబ్బరి నూనె రాస్తాం. ఇలా మైండ్ సెట్ మారిపోతుంది. ఆ మారిపోయినప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా చాలా చిన్నగా అనిపిస్తుందండి. రోజు ఒకే మార్గంలో మనం నడుస్తున్నప్పుడు సునాయాసంగా నడిచేస్తాం. అదే కొత్త దారిలో నడవలసి వచ్చినప్పుడు టైం తీసుకుంటాం. అలాగే ఈ సాధన అలవాటు అయిపోయినప్పుడు ఎంత కష్టం వచ్చినా ఘోరంతగానే కనిపిస్తుంది. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం, అంటే ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది ధ్యానం వల్ల ఫ్రెండ్స్. ఈ ధ్యానం చేయడం వల్ల మాత్రమే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఏ పనన్నా చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, మనకి విశ్వం సహాయం చేస్తుందనే, ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు విశ్వం మనకు సహాయం చేస్తుందనే జ్ఞానం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలే చేస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది ధ్యానం చేయడం వల్ల. మనం ఎటొచ్చి కొంత సమయాన్ని
ధ్యానానికి ప్రతిరోజు కేటాయించుకోగలగాలి. మనం మీద మనం చేసుకుంటాం, ఇదేమి త్యాగం చేయట్లే, మనం చేస్తే చేయాల్సింది కూడా కాదు. ధ్యానం దాని అంతటా అదే జరుగుతూ ఉంటుంది ప్రక్రియ, మన శరీరంగా, మానసికంగా, బుద్ధిపరంగా ధ్యాన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ మనం ఇవ్వగలగాలంతే. చెప్తారు కదండి, బంగారు పళ్ళానికన్నా గోడ ఆసరా కావాలంట. అలాగే మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, మన ఆలోచనలు ఎంత బాగున్నా, బుద్ధి ఎంత బాగున్నా, మనం పుట్టడం ఎంతో ఉన్నతంగా పుట్టినా కూడా ధ్యానం యొక్క అవసరం ఉంది. ఇది ఇంకా ఎప్పుడు ఏ వయసు వాళ్ళు చెయ్యాలి? చిన్నప్పటి నుంచి చెయ్యాలండి. చిన్నప్పటి నుంచి చెయ్యాలి. మొక్కే వంగనిది మానే వంగున అంటారు. అందులో చిన్నప్పటి నుంచి చెయ్యాలి. ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం కాబట్టి ఇప్పుడు ఆ చూడండి, ఏదో ఒక సినిమాలో శ్రీలక్ష్మి మాటలు రావు, మాటలు రాగానే గబగబ మాట్లాడేస్తుంది, అబ్బా దబ్బా అంటూ మాట్లాడేస్తుంది. ఇంకా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతుంది. అలాగే మనం కూడా గ్యాప్ ఇవ్వకుండా ధ్యానం చేయాలి. లేట్ గా వచ్చాం కాబట్టి దాన్ని టైంని మనం సరి చేసేసుకోవాలన్నమాట. అలా ధ్యానాన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు మనం చేసుకోవడంలో తప్పే లేదు ఫ్రెండ్స్. లేదండి మేము ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము, అంతసేపు చేయలేము. కొత్తలో చేస్తున్నప్పుడు ప్రతి గంటకి ఒక పని నుంచి ఒక పనికి వెళ్తున్నప్పుడు, విద్యార్థులు అయితే ఒక సబ్జెక్ట్ నుండి ఇంకో సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనం ఒక 10 నుండి 15 నిమిషాలు ధ్యానం అలవాటు పడిపోతాం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనం ధ్యానం చేయడానికి కూర్చోగలుగుతాం. ఎంత చక్కగా కూర్చున్నా అంటే మన మనసే చెప్తూ ఉంటుంది మేడం, కాసేపు కూర్చో, కాసేపు ధ్యానం చేయ, కాసేపు కళ్ళు మూసుకో. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకుంటాం. ఏ సత్యాన్ని తెలుసుకుంటాం? కళ్ళు తెరిచి మనం చూసే ఏది కూడా శాశ్వతం కాదు. అశాశ్వతం నుంచి శాశ్వతత్వంలోకి తీసుకెళ్తుందండి ధ్యానం. మనకి కళ్ళు మూసుకొని చూసేది ఏదైతే కళ్ళు మూసుకొని చూస్తామో అది శాశ్వతం, ఏదైతే కళ్ళు తెరిచి చూస్తామో అది అశాశ్వతం. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక మీరు, ఒక నేను, ఒక సెల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఒక లైట్, ఒక బిల్డింగ్, ఒక పిరమిడ్, ఒక వృక్షం, ఒక నది, ఒక పర్వతం, ఒక సినిమా హాల్, ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఏది ఉంటాయి ఫ్రెండ్స్? ప్రకృతి మారిపోతుంది, వస్తువులు, మానవ పదార్థం అదే పదార్థం నుంచి యథార్థానికి తీసుకెళ్తుంది. ఏది మన కళ్ళతో చూసింది ఏది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్, అన్ని వెళ్ళిపోతాయి. యథార్థం ఏంటంటే ఆత్మ శాశ్వతం, ఈ మార్పులు శాశ్వతం. వాటిని మనం అనుసరిస్తూ వెళ్ళిపోవడమే, మారుతున్న కాలంతో పాటు మారుతూ వెళ్ళిపోగలగాలి. అదే ధర్మం. సత్యం వధ ధర్మం చెర అన్నారు. సత్యం మారదు, ఎప్పుడూ సత్యం అలాగుంటుంది. ధర్మం కాలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి మారుతూ, సమాజాన్ని బట్టి, దేశాన్ని బట్టి అన్ని. ఇప్పుడు మనం తెల్లవారుజామున యుఎస్ లో నైట్ మరిందే లేదండి. ఇక్కడ ఒక సత్యం కూడా తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం అసత్యం నుండి సత్యానికి అంటున్నాం. సత్యం తెలుసు. ఎలాంటి సత్యం తెలుసుకుంటామంటే, మనం రోజు చెప్తుంటాం సూర్యుడు అస్తమించాడండి, సూర్యుడు ఉదయించాడండి. నిజానికి సత్యానికి సూర్యుడు తిరుగుతున్నాడా, మనం తిరుగుతున్నా? మనం 4th 5th క్లాసులో నేర్చుకుంటాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మాత్రమే పగలు రాత్రి ఏర్పడుతున్నాయని. సత్యం చూడండి, ఎంత అసత్య ప్రపంచంలో బ్రతుకుతున్నామో మనం తిరుగుతూ సూర్యుడు తిరుగుతున్నాడు, అందుకే సూర్యుడు కనిపించాడు, అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అంట. ఎంత చిన్న విషయం చూడండి. డైలీ ప్రతి రోజు మనం ఉదయం లేస్తూనే అసత్య ప్రపంచంలో ఉంటున్నాం. అలాంటి సత్యాల యొక్క విచక్షణ వివేకం అనేది ధ్యానం వల్ల వస్తుంది. బుద్ధి జ్ఞానాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. మనకి వృద్ధి చెందుతూ ఉంటాయి సాధన వల్ల, ధ్యానం వల్ల. ప్రశాంతంగా ఆలోచించడం మొదలుతాం, యాక్సెప్టేషన్ మొదలు పెడతాం. అందరిని యథాతథంగా ఆవిడ అలా అన్నారా అండి, ఆయన అలా అన్నారా, ఏముందండి వాళ్ళ వ్యక్తిత్వం అది, ఆవిడ మాట తీరది, ఆవిడ అలా అన్నారు, నేను ఇది అంతే తప్ప వాళ్ళ గురించి మనం మారిపోవాల్సిన అవసరం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఏది కరెక్ట్ అనిపిస్తే, ఏది ధర్మం అనిపిస్తే, ఏది మనోధర్మానికి సరి అయింది అనిపిస్తే ఆ మార్గం గుండా వెళ్ళడం తప్పే లేదు. 18 అధ్యాయాలు చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు చివరికి ఏమన్నాడండి, ఓ అర్జున, నీ మనోధర్మానికి ఏది నచ్చితే అది చెయ్యి. నేను చెప్పవలసిందంతా చెప్పేశాను. ఆయన వాక్షేత్రం అంతా చెప్పేశాడు. నోటి ద్వారా ఏది చెప్పాలి, కర్మ అంటే ఏంటి, బంధాలేంటి, ఎన్ని చెప్పాడు. ఇంకో విషయం కూడా, ముఖ్యమైన విషయం చెప్పాడండి. క్లైబ్యం మాస్మగ్గ మహపార్థ నైతృత్వం ఉపపద్యతే. నీ మనసుకు పట్టినటువంటి భయాన్ని వదిలే, అప్పుడు నువ్వు దేనన్నా సాధించగలవు. హృదయ దౌర్భాగ్యాన్ని వదిలే. వాళ్ళు నా బంధువులు, వీళ్ళు నా మిత్రులు, వాళ్ళు ఇలా తిట్టారండి, రేపు వాళ్ళు అలా అంటారండి, ఇలాంటి అన్ని వదిలే. అప్పుడు ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. నువ్వు ఏ పని చెయ్యాలి, ఏ లక్ష్యం కోసం పుట్టావో అది నువ్వు తెలుసుకోగలుగుతావు అన్నాడు. అందరం కూడా ఒక లక్ష్యంతో పుడతాం, అవునా కదా? ఏ లక్ష్యమో లేకుండా ఏ మనిషి కానీ, ఏ వస్తువు కానీ సృష్టిలో సృష్టింపబడలేదు. నేను తక్కువ, మీరు ఎక్కువ అని ఏమి ఉండదండి. ఎవరి కర్తవ్యం వాళ్ళకు ఉంది.
ఎవరి లక్ష్యం వాళ్ళకు ఉంది. సపోజ్ ఒక సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ యొక్క ఉపయోగం ఏంటి మనకి? ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి మాటలను చేరవేస్తుంది. ఒక కళ్ళజోడు ఉంది. దీని ఉపయోగం ఏంటి మనకి? మనకి సరిగ్గా కనిపించిన విషయాల్ని కనిపింపచేసేలా చేస్తుంది. ఒక పుస్తకం ఉంది, మనం రాసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఒక పెన్ ఉంది, దాని లక్ష్యం ఏంటంటే మనం ఏ భావాలను అయితే బుక్ మీద పెట్టాలనుకున్నా ఆ భావాలను అది రాచి చూపిస్తుంది. మరి వస్తువులకే ఒక లక్ష్యం ఉన్నప్పుడు మనకు లక్ష్యాలు లేవా అండి? ఒక ధ్యాన ప్రచారానికి కూడా పత్రిసార్ల లక్ష్యం ఏంటి? ధ్యాన జగత్తును సృష్టించడం. వచ్చిందా లేదండి? శాకాహార జగత్తును సృష్టించడం, పిరమిడ్ జగత్ సృష్టించడం లక్ష్యం ఉందా లేదా అండి? అలా ప్రతి ఒక్కరు, ఇప్పుడు సత్యసాయిబాబా ఉన్నారంటే ఆయన మార్గంలో, భక్తి మార్గంలో, భజనలో సత్య సాయిబాబా సేవా సమితుల రూపంలో, ఆయన సేవ రూపంలో ఆయన లక్ష్యాన్ని నిర్వర్తించుకోవడానికి వచ్చారు. అలాగే మీకు లక్ష్యం ఉంది, నాకు లక్ష్యం ఉంది, ఆమెకు లక్ష్యం ఉంది, ఆయనకి లక్ష్యం ఉంది. ఎన్ని లక్ష్యాలని మనం సాధించకుండా ఈ భూమిని వదిలి వెళ్ళాం. మరి ఏ లక్ష్యం కోసం మనం పుట్టామో తెలియాలంటే ఏం చేయాలండి? ధ్యానమే చెయ్యాలండి. ధ్యానమే చెయ్యాలి. అప్పుడే మన లక్ష్యాల గురించి మనం తెలుసుకుంటాం. లేదంటే మనం సామాజిక ప్రజల్లో, మామూలు ప్రాపంచిక జీవితంలో ఏం చేస్తూ ఉంటాం అంటే బిజినెస్ చేయాలా, కోట్లు సంపాదించాలా, లక్షలు సంపాదించాలా. సంపాదన కూడా అవసరమే మై డియర్ ఫ్రెండ్స్. ధనం మూలం మిదం జగత్. ఏది లేకుండా, ఇప్పుడు ధనం లేకుండా మనం సెల్ ఫోన్ కొనుక్కోలేం. కొనుక్కోకుండా మనం ఈ క్లాసెస్ అటెండ్ అవ్వలేం. సో అది కూడా అవసరమే. అది కూడా అవసరమే. కానీ ఎంత అవసరం? అందుకే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదండి మనలో. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఉన్నాయి కదా. వాటిని సరియైన కోణంలో, సరియైన దిక్కులో ప్రయాణింప చేయడానికి ధ్యానం ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా ధ్యానం నేర్పిస్తూ ఉంటుంది మనకి. అందుకు ధ్యానం చేయాలి మిత్రులారా, అందుకు ధ్యానం చేయాలి. అద్భుత ఫలితాలు. అందుకోసం ఎన్నో మార్పులు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోండి. పత్రిసార్ అన్నారు, నో జడ్జిమెంట్. నో జడ్జిమెంట్ అంటే ఇతరులను జడ్జి చేయొద్దని, మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. తప్పకుండా మనల్ని మనం జడ్జి చేసుకోండి. నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు వెచ్చించి ఈ రోజు మనం చేసిన పనులేంటి, ఏది చేయవలసిన పనులు, ఏది సరి అయిన పనులు, ఏది సరికాని పనులు ఆలోచించుకోవాలి మనం. అప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ధ్యానం చేయండి. మనం చక్కగా పడుకోండి. నిద్రపోయిన 8 గంటలు లేక 6 గంటలు కూడా మనకి ధ్యాన నిద్రలో ఉంటాం. నిద్రకు ముందు ధ్యానం చేయడం వల్ల మనకి ఏదైతే ఆఖరి ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనే మనకి నిద్రలో అంతా ఉంటుంది. ఆ 6-8 గంటలు మన మైండ్ లో ఉంటుంది. నిద్ర లేవగానే మొహం కడుక్కోవాలా, స్నానం చేయాలా? లేదు. నిద్ర లేవగానే ఆ మంచం మీదే మటమేయండి, కూర్చోండి, లేదా కాలు చాపుకోండి, కూర్చోండి, మళ్ళీ ధ్యానం చేయండి. ఈ రాత్రి చేసిన ధ్యానం నుంచి ఉదయం చేసే ధ్యానం ఈ మధ్యనంతా యోగ నిద్రగా మారి మనకి అద్భుతమైన శక్తులను మనం పొందగలుగుతాం. మరి ధ్యానం చేయని వాళ్ళకి శక్తులు ఉండవా అండి? మళ్ళీ సంశయం. ధ్యానం చేయని వాళ్ళ శక్తులు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కాస్మిక్ ఎనర్జీ వెళ్తుంది. మనం శ్వాస వల్ల పీల్చుకున్న గాలి ద్వారా కొంత శక్తి, మనం చేసే పనులు, క్రియల వల్ల కొంత కాస్మిక్ ఎనర్జీని తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి తీసుకుంటారు. ధ్యానం వల్ల మరింత ఎక్కువగా తీసుకోగలరు. అది సాధారణంగా మనం తీసుకున్న శక్తి ఎక్కడి వరకు ఉపయోగపడుతుందంటే మనం మాట్లాడడానికి, భోంచేయడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేయడానికి, ఈ పనులు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇలా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం వల్ల వచ్చే కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్, అద్భుతమైన శక్తి మన బాడీలో డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. మన బ్యాంక్ లో ఒక అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుందా రాదా అండి? వస్తుంది కదండి. అదే విధంగా మన బాడీలో కాస్మిక్ ఎనర్జీ డిపాజిట్ అయ్యి ఉంటే మనకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు అది వర్క్ చేసి మన పరిస్థితుల్ని, శారీరక స్థితిని, మానసిక స్థితిని సరిచేస్తూ ఉంటుంది. అలాగే పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు. పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి? ఎక్కువగా పౌర్ణమి ధ్యానాలు మనం చేస్తుంటాం. కొందరికి ఇంకో సమస్య వస్తుంది. అమావాస్య ధ్యానాలు అంటే వాళ్ళు చేస్తారు కదండి, ఎక్కువ చేతబడులు అయ్యే చేస్తారు, వాళ్ళు చేస్తారు, మనం చేయడం ఏంటని అడిగిన కొత్తగా వచ్చిన ధ్యానులు కూడా ఉన్నారండి. ధ్యానం ఎవరికైనా ధ్యానమేనండి. అది మంచా చెడా, సరైనదా సరికానిదా అనేది మన వ్యవహారిక శైలిలో మనం ఉపయోగించుకునే రీతిలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా ధ్యాన సాధకులే. ఆ ధ్యానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, అది శరీర పరంగా ఉపయోగించుకోవాలా, మానసిక పరంగా ఉపయోగించుకోవాలి, బుద్ధి పరంగా ఉపయోగించుకోవాలా, ఆత్మపరంగా ఉపయోగించుకోవాలా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కల విధానం, ఒక్కొక్కరు యద్భావం తద్భవతి. ఎవరు ఎలా ఆలోచిస్తే అలాగే వస్తుంది. అందుకే మనం సత్సంగాలు, పుస్తకాలు చదవాలి, సత్సంగాలు వినాలి. ఎవరు ఎక్కడ ఏది చెప్పినా వినాలి మై డియర్ ఫ్రెండ్స్.
చిన్నవాళ్ళు చెప్పారా, పెద్దవాళ్ళు చెప్పారా, లేకపోతే మన యజమానులు చెప్పారా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు చెప్పారా, చిన్న ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారా, తెలియని వాళ్ళు చెప్పారు. నో సీనియర్స్ నో జూనియర్స్ అన్నారు పత్రి సార్. ఇక్కడ ఎవరు లేరు, అందరూ సమానమే. ఎవరి నోట ఏ మాట వచ్చినా మనం వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగన్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. వినాలి, ఎవరు చెప్పినా వినాలి. కానీ అందులో సత్యం ఎంతుంది, కని కళ్ళ నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుందో అని తెలుసుకొని మన మనోధర్మాన్ని అనుసరించి దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు మనకి విషయాలు తెలుస్తాయి. అది విషయాలు ఎలా తెలుస్తాయండి? అప్పుడు విషయ అవగాహన అనేది మనకు వస్తుంది. ఆ విషయ అవగాహన వస్తేనే కదా సాధన చేయగలుగుతాం, ఆచరణలో పెట్టగలుగుతాం. అసలు విషయమే తెలియకపోతే అది ఫ్రెండ్స్ విషయం. అందువల్ల మనం ఎక్కువ సత్సంగాలు, ఇంకా మనం ఎంత అదృష్టవంతులం అంటే ఇప్పుడు అనేక మాధ్యమాల ద్వారా మనకి ఈ యూట్యూబ్ ద్వారా, జూమ్స్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, పిఎంసి ఛానల్ ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నో విషయాలు అన్ని వినండి. అందులో మనకి ఏది సూటబుల్లో దాన్ని తీసుకుంటూ ఉండండి. పత్రి సారు ఇక్కడ మనకు ఒక విషయం చెప్పారు. జ్ఞానాన్ని నేర్పించడానికి అనేక సంస్థలు ఉన్నాయి. అందులో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటి అని చెప్పారు. ఎంత గొప్ప గురువు సాన్నిధ్యంలో ఉన్నామో చూడండి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఒక ఓం శాంతికి వెళ్ళామంటే అక్కడ అక్కాయిలు బ్రహ్మకుమారిస్ ఏం చెప్పారో అదే వింటాం. వాళ్ళు గురువు ఏం చెప్పారో అదే చెప్తారు. ఒక సద్గురువు దగ్గరికి వెళ్తే ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్తారు. అలా సత్సాయిబాబా సేవా సంస్థలకు వెళ్తే బాబా ఏం చెప్పారో అది చెప్తారు. ఇలాగా ఏ సంస్థలకు వెళ్ళినా జ్ఞానాన్ని అందించే సంస్థలు అనేకం ఉన్నాయి. పండిత్ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక విధానంలో చెప్తారు. ఇలా వేదపరంగా ఆశ్రమాలకు వెళ్తే వాళ్ళు ఋషీశ్వరులు చెప్పేది ఒకలా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏది చెప్పినా పత్రి సార్ ఏం చెప్పారు? పిఎస్ఎం అంటే మనకి ధ్యానాన్ని నేర్పించే సంస్థ కాదు, మిత్రత్వాన్ని పెంపొందించే సంస్థ అని చెప్పారు. ఒక చక్కటి ఆత్మీయత, చక్కటి పలకరింపు, చక్కటి మిత్రత్వం. ఇక్కడ ఏది ఇక గిరి ఉంది దాటి రాకూడదు, మీరు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి అంటూ ఏ అడ్డంకు లేదని అందరూ సమానమే. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు పరీక్షించి చూస్తే నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, మనందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని సత్యాన్ని గ్రహించుకోవాలి. అందువల్ల ఎవరు ఏది చెప్పినా వినండి అని చెప్పిన అత్యున్నతమైన గురువు అండి మన పత్రి సార్. నిజంగా ఆయనకి ఇన్ని పాదాభివందనాలు చేస్తానంటే ఒకడు ముట్టుతారండి మనల్ని. ఆయన పాదాలు పట్టుకోవద్దు, పదాలను పట్టుకోమన్న గొప్ప గురువు అండి. అందరూ చెప్పింది వినట్టు ఓషో గారి బుక్స్, రాంతా గారి బుక్స్ ఎన్ని, అటు రామాయణం, ఇటు మహాభారత్, ఏ పుస్తకాలైనా చదవండి, సారం తెలుసుకోండి. మీదైన పద్ధతిలో మీరు ధ్యాన సాధన చేయండి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఓం శాంతికి వెళ్ళారు, సద్గురు వెళ్ళారు, ఈశో ఫౌండేషన్ వెళ్ళారు, విపස්සన చేశారు, ఇన్ని రకాలు చేశారు, ఎందుకు పిఎస్ఎం లో ఉన్నారు? ఎందుకంటే ఒక అద్భుతమైన గురు సన్నిధి. అక్కడ ఒక గీత లేదు, పరిధి లేదు, అద్భుతమైన అనంతమైన విశాల ప్రపంచం పిఎస్ఎం అండి. ఎక్కడున్నా సరే మనందరం ఒకటేనన్న భావం, ఒక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఎవరికైతే మనల్ని మనం సరి చేసుకోవాలంటే స్వేచ్ఛ ఉండాలి. కట్టుబడిగా నువ్వు ఇదే చేయాలని ఒక నియమం పత్రి సార్ పెట్టలేదండి. ఒక నియమం ఆయన పెట్టుంటే అది బలవంతంగా ఒక పని చేసి ఉండం మనం. ఇక్కడ అది లేదు. అద్భుతమైన స్వేచ్ఛనిచ్చారు మనకి. ఆ స్వేచ్ఛలో మనల్ని మనం సరి చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని మిస్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సత్సంగాలు, ఆయన చెప్పిన ఒక వాక్కులు ఎన్ని వింటూ ఉంటే మనం ఆటోమేటిక్ గా మనల్ని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. ఎలాంటి ఆలోచనలైనా సరి అయిన ఆలోచన అన్నారు బుద్ధుని యొక్క చివరి మాటలు. మన పిఎస్ఎం మొదటి మాట అపో దీపో భవ, ఎవరి జ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి, ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. ప్రతిసారి ఈ విషయంలో ఇంకో విషయం కూడా చెప్పారండి. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నాకు తలపోటుగా ఉందని చెప్పారనుకోండి, నేను వాళ్ళ తల మీద చెయ్యేసో లేదా కళ్ళు దుడిసో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకోలా తలపోటు తీర్చేయగలను. కానీ రేపు నేను లేని రోజు, నేను అక్కడ ఉండని ప్లేస్ లో మీ కష్టాలు ఎలా తీరుతాయి? అందువల్ల ఎవరికి వాళ్ళు సాధన చెయ్యండి, ఎవరికి వాళ్ళు ధ్యానం చెయ్యండి, ఎవరికి వాళ్ళు అప్పో దీపోభవ, మీలో జ్యోతిని, మీలో శక్తిని మీరు వెలిగించుకోండి. దానివల్ల అన్ని ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగిని, మొత్తం మన ఎంత ఆనందాన్ని పొందాలంటే అంత ఆనందాన్ని ధ్యానం వల్ల తీసుకోగలుగుతాం. మనకి శారీరకంగా వచ్చే రుగ్మతలన్నీ 99% మానసిక ఆందోళన వల్ల వస్తుంది. మానసిక స్థితి సరిలేనప్పుడే అనారోగ్యాలు వస్తూ ఉంటాయి.
అంటూ ఉంటాం కదా, కోపం వచ్చిన అమ్మో వీడికి బీపీ ఉందిరో అంట. కలుపుతున్నామా లేదండి? అలా ప్రతి ఒక్క వ్యాధికి మానసికమైన బంధాలు జోడించి ఉంటాయి. ఎప్పుడైతే మనం మానసికంగా ఆనందంగా ఉన్నామో అనారోగ్యాలంతా వాటంతట అవే పోతాయి. అందుకే మందులు వాడవలసిన అవసరం లేదు అని చెప్తారు. ఎప్పుడు చెప్తారు? అత్యధికంగా ధ్యానం చేసి మనల్ని మనం ఉద్ధరించుకొని మన శరీరం మనం చెప్పినట్టుగా మన జ్ఞానేంద్రియాలు మన కర్మేంద్రియాలు మనం చెప్పినట్టు వినే స్థితికి మనం ధ్యానం ద్వారా తెచ్చుకున్నప్పుడు మందులు వాడవలసిన అవసరం ఉంది. అంతేకాక ఈ రోజు మనం ఒక గంట కూర్చున్నాం కదా మందులు వాడేద్దాం అని అనుకోవద్దు. మందులు వాడడం మానేద్దాం అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఆ ధ్యాన సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకోవడం వల్ల ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా పాము కుబుసం వదిలినట్టు మన నుంచి విడబడిపోతాయి. మనం ఇవన్నీ కూడా ఏదైతే మనలో ఉండకూడని విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కలకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అందుకు మనం చేయవలసింది ధ్యానం, ధ్యానం కోసం చేయడం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకొని మనం చక్కగా ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏంటి అనే సంశయాలు వదిలేసి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా ఏకాంతంలో అయినా ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేయాలంటే మనం మనతో ఉండాలి, అంతర్ముఖ ప్రయాణం చేయాలి. ఈ ధ్యానం వల్ల మనకి ఎలాంటి లాభాలు వస్తాయంటే అసత్యం నుండి సత్యానికి, అధర్మం నుండి ధర్మానికి, అవివేకం నుంచి వివేకానికి, కాలం నుంచి కాలాతీత స్థితికి. అమ్మో గంట కూర్చోవాలా, ఇంకా నడునొప్పి వస్తుందేమో, కాళ్ళు అవుతాయేమో అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రోజుల సాధన తర్వాత ఆ రుచికి అలవాటు పడ్డాక మనం ఎలా కూర్చున్నాం, ఎప్పుడు ఏది గుర్తుండదు ఫ్రెండ్స్. ఎన్ని గంటలు కూర్చున్నాం కూడా ఉండదు. అలా ధ్యాన స్థితిలోకి వెళ్తుంటాం. కాలం నుంచి కాలాతీత స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. మరణం నుంచి అమృతత్వానికి. మరణం అంటే శరీరాన్ని వదిలేసి చచ్చిపోయాడండి అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్. మనం వెళ్ళిపోయినా ఈ రోజు పత్రిసారి శారీరకంగా మన మధ్యన లేకపోయినా మనం తలుచుకున్నాం. రాముడు శారీరకంగా మన మధ్యన లేకపోయినా మనం తలుచుకున్నాం. కృష్ణుడు శారీరకంగా మన మధ్య లేకపోయినా మనం అంటే వీళ్ళందరూ అమృతత్వాన్ని పొందారు. మనం చేసే పనుల వల్ల కర్మల వల్ల మనం శారీరకంగా లేకపోయినా మనం 10 మంది తలుచుకున్నబ్బా వాళ్ళు ఉంటే ఇలా చేసేవారు, వాళ్ళు ఇలా చేశారు అని ఒక ఇన్స్పిరేషన్ గా ఒక స్ఫూర్తిగా మనం వెళ్ళిపోయిన రోజు అమృతత్వం పొందేసినట్టే ఫ్రెండ్స్. దానికి మనం వేరే వేరే చేయవలసిన అవసరం ఏమి లేదు ఫ్రెండ్స్. బ్రహ్మం నుంచి భ్రమ నుంచి బ్రహ్మానికి అంతా మిథ్య. మాయని తెలుసు కానీ అందులోనే కొట్టుబిట్లాడుతూ ఉంటాం. ఆ మాయ నుంచి మనం బ్రహ్మానికి ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన ప్రయాణం చేస్తాం. ఎందుకంటే అంతర్ముఖంగా మనం వెళ్ళగలగాలి. ఎలాగైతే రమణ మహర్షి శరీరక స్థితిని వదిలి ఆత్మస్థితికి వెళ్ళగలిగారు. నీకు నాకు మనకి కనిపించింది ఆయన శరీరకంగా బాధపడుతున్నాడు అనిపించింది. ఆయన ఎప్పుడు బాధపడలేదు. ఆనందాతీతమైన స్థితిలో ఉన్నారు. ఆనందానికి కూడా అతీతమైన స్థితికి. అలాంటి స్థితికి మనం చేరుకోవాలి ఫ్రెండ్స్. అందరము కూడా ఎంతో ఆనందంగా అద్భుతమైన ధ్యాన జీవితాన్ని గడుపుతాం. నిరంతరము ఆనందమయంగా ఉందాం. ఆనందాతీత స్థితికి కూడా వెళ్ళి అన్నిటినీ సమానంగా స్వీకరించగల నిబ్బరాన్ని పొందుతాం. కష్టాలు నష్టాలు మనకి నచ్చని విషయాలు జీవితాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. మనం వజ్రంలా స్ట్రాంగ్ అయిపోవాలి, స్ఫటికలా స్వచ్ఛంగా అయిపోవాలి, అగ్నిలా పునీతంగా అయిపోవాలి. పంచభూతాలతో కలిసి మన ప్రయాణం చేసి ఒక నదిలా ప్రవహించాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక గాలిలా సర్వం మనమే ఉండాలి. ఒక ఆకాశంలా విశాలమైన హృదయాన్ని కల్పించాలి. భూదేవులా ఓర్పును కలిగి ఉండాలి. ఇలా పంచభూతాలతో సమానంగా ప్రకృతితో అనుసంధానం అంటే అది ఫ్రెండ్స్. అలా అవ్వాలంటే ధ్యానం తప్ప మరొక మార్గం లేదు. అందుకే ధ్యానం చేద్దాం. ధ్యానం మీద మూలం ఈ జగత్ అంతా ధ్యానమయం అవ్వాలి. అంత అద్భుతమైన మనకి ఈ కలియుగం అంతరించాక సత్య యుగానికి వెళ్ళాలంటే అందరం ధ్యానులం అవ్వాలి ఫ్రెండ్స్. ధ్యాన యొక్క వైబ్రేషన్స్ మనం 10 మందికి పంచుదాం. ధ్యానం నేర్పిద్దాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఆచరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చక్కటి అవకాశాన్ని ఇచ్చిన టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదికని తిరిగి మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా అన్నది, ఎలా మారాలి అన్నది చాలా అద్భుతంగా వివరించారు. కొత్త వారు ఎవరైనా ఇది చూశారంటే తమ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. మాస్టర్స్ మీకు ఎటువంటి సందేహాలున్నా హ్యాండ్ రైజ్ చేయండి. మేడంతో మాట్లాడొచ్చు. మేడం తమ జ్ఞానాన్ని ఇంకొంచెం ఇస్తారు. మనకి ఒక 10 నిమిషాల టైం ఉంది. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సంతోష్ గారు మాట్లాడండి. మా వీలైతే అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రత్యక్షంగా ఐ కాంటాక్ట్ తో మాట్లాడుకుందాం. సంతోష్ గారు.
మాట్లాడండి. మేడం సంతోష్ గా అన్మ్యూట్ చేయండి మేడం. హలో చేశాను. మాట్లాడండి. హలో మేడం వినిపిస్తుంది. వస్తుందా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్. చెప్పండి మేడం. ఇంకా రోజు రోజుకి నాకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మేడం ధ్యానం పైన. నిన్న మేడం చెప్పారు, నిన్న కూడా బాగా అనిపించింది. ఈ రోజు కూడా మీరు చాలా క్లియర్ గా అంటే ఆ ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ సందేహాలు రియల్ గానే అసలు ఎప్పుడు వస్తుంటాయి. మళ్ళీ అది చేస్తుంటే కూడా అరే ఎవరైనా చూస్తున్నారా ఆ ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి మేడం. ఇప్పుడు మనము ఏకాంతంగా ఉండడం చేయడం కాకుండా వర్కింగ్ ప్లేస్ లో కానివ్వండి లేదా పబ్లిక్ లో సరే చేద్దాం కాసేపు అంటే క్షణానికి అయ్యో వాళ్ళు చూస్తున్నారు అదే అదే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే మీరు ఇందాక చెప్పారు కదా ధ్యానం కాదు ధ్యాన స్థితిలో కూడా ఉండాలి అనేది. ఆ పాయింట్ రియల్ గానే అక్కడ నేను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉందేమో అనిపించింది మేడం. థ్యాంక్ యూ. మనకి ధ్యానం చేసిన ఆటోమేటిక్ గా మన ప్రశ్నలకు సమాధానాలు కూడా మనకే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సాధన చేసుకుంటూ వెళ్తే మీరు చెప్పిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం నాకు కొంచెం ఒక రకమైన భయం అనేది ఎందుకో గత కొన్ని రోజుల నుంచి నేను అవుతున్నా. అంటే ఇది రీజన్ అన్నట్టుగా ఏమీ లేదు. భయం చాలా భయం. మెలుకువ వచ్చిందంటే భయంతోటే ఉంటున్నాను. ధ్యానం చేశాను ఇప్పుడు మార్నింగ్ ధ్యానం చేశాను గానీ కాన్సంట్రేషన్ లేదు. బట్ కూర్చున్నాను ఈరోజు. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు కొంచెం సేపు ఎక్కువ కూర్చున్నాను. కాకపోతే భయము అనేది ఏంటో నాకు తెలియని భయం ఒకటి. భయం వల్ల నాకు స్టమక్ బాగా పెయిన్ వస్తుంది. ఏమీ లేదు మేడం. భయం ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుని ఈ పని చేయలేమేమో అన్నప్పుడు భయం వస్తుంది. మనం అద్భుతంగా ధ్యానం చేయాలి లేదా ఈ పని చేయాలి అనే ఒక తపన మీలో ఉంది. ఆ తపనకి నేను రీచ్ అవ్వగలను లేదా అని భయం, అంతే. అది మంచి భయమే తప్ప చెడు భయం ఏం కాదులేండి. మీరు కానీ చేసుకుంటూ అదేంటో వెళ్ళిపోండి మేడం, భయం తెలియట్లేదు మేడం. ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది మీ నుంచి. కానీ అదేంటో తెలియట్లేదు. నాకు క్లారిటీ లేదు. దీని వల్ల వచ్చింది భయము అనేది క్లారిటీ లేదు. కానీ భయం మాత్రం అనుభవిస్తూ నేను ఇంకా క్లారిఫై కాలేకపోతున్నాను మేడం. అదే మనకి ఆ సంశయం, ఒక డైలమా పరిస్థితి ఉన్నప్పుడు భయం వస్తుంది మేడం. ఈ పని నేను చెయ్యలేనా, లేదంటే నేను అనుకున్న సాధించలేనా, ఇలాంటి ఆలోచన పరంపర ఎక్కడో అంతర్గతంలో మనలో ఉండిపోయినప్పుడు భయం అనేది క్రియేట్ అవుతుంది. ఈ ధ్యానానికి రావడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అంతటి మీకు తెలియకుండానే అన్నిటిని దాటుకుని వచ్చేస్తారు. మీరు ఏమి నాకు భయం ఏంటి, నేను ఏదైనా చేయగలను కదా అని ఒకసారి అనుకొని చూడండి. నా ఆత్మకు ఎంత శక్తి ఉంది. నిజంగా మనకున్న ఆత్మ లక్షణాలను మనం ఈ మాయ చేత కప్పివేసుకుంటాం మేడం. శాంతం కానీ, ఒక ధైర్యం కానీ, ఆత్మవిశ్వాసం కానీ. చూడండి, మనసు విశ్వాసం అనం మనం, శరీర విశ్వాసం అనం, ఆత్మవిశ్వాసం అంటాం. ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు మేడం. ఇవన్నీ ఏమవుతుందంటే ఈ ప్రపంచంలోకి రాగానే ఈ మాయ చేత కప్పబడిపోతాయి. ఆ మాయని తొలగించుకోవడానికే ధ్యానం చేస్తాం మనం. అందువల్ల మీరు ఉదయం లేవగానే అనుకోండి, నేను చాలా ధైర్యవంతురాలు, నేను అనుకున్నదన్నీ సాధిస్తాను, నా ఆత్మకున్న లక్షణాలన్నింటినీ వెలుగులోకి తెచ్చుకుంటున్నా, ఐ ఆమ్ ది క్రియేటర్ ఆఫ్ మై ఓన్, మన తలరాతకు మనమే చేస్తాం అని కొన్ని పాజిటివ్ థింకింగ్ గా మీరు ఆలోచించుకోండి మేడం. భయం అయిపోతుంది మీ నుంచి. హ్యాపీగా పడుకోబోయే ముందు కూడా మీరు తప్పకుండా నిద్రపోయే ముందు కూడా నేను చాలా శక్తివంతురాలను, ఎంతో కాస్మిక్ ఎనర్జీ నా ధ్యానం ద్వారా నేను పొందగలుగుతున్నాను, పొందేను, అంతే. ఇంకా నో, ఇంకా ఫిల్ ఇన్ ది బ్యాంక్ అనమాట. నో మల్టిపుల్ చాయిస్. నేను చాలా శక్తిని పొందుతున్నాను, నేను చాలా శక్తివంతురాలైంది, నేను ఆత్మవిశ్వాసం కలదాన్ని, అంతే. అలా అనుకొని మీరు నిద్రపోండి. ఉదయం లేవగానే ఫ్రెష్ గా ఉంటాను. మేడం ఇంకొకటి ధ్యానము మీరు పడుకుంటప్పుడు అన్నారు కదా, అలా బెడ్ పైన వాలి కూడా అలాగే చేయవచ్చు, కూర్చోవాల్సిన? డెఫినెట్ గా చేసుకోవచ్చు మేడం. డెఫినెట్ గా మనం పడుకునేటప్పుడు తప్పకుండా చేతులు ఇట్లా పెట్టుకొని పట్టు మీద కానీ గుండెల మీద కానీ పెట్టుకొని కాళ్ళు కొంచెం క్రాస్ చేసుకొని పడుకొని కూడా చేసి మన ఆ ధ్యాన స్థితి నుంచి నిద్ర స్థితికి మనం వెళ్ళవచ్చు. ధ్యాన యోగంలో పడిపోతుంది. షూర్, ఇది ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాను. కూర్చొని చేసినా మీరు ఇట్స్ ఓకే. కూర్చొని చేసిన తర్వాత మంచం మీద పడుకున్నా సరే, మంచం మీద కూర్చొని చేసుకొని పడుకున్నా సరే, లేదు పడుకున్నాక చేసినా సరే, ప్రశాంతత అంతే. నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే మాత్రం డెఫినెట్ గా కంపల్సరీ చేసి చూడండి మేడం. ఒక 21 days చేసి చూడండి, మీ డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. షూర్ మేడం, ఈ రోజు నుంచి నేను డెఫినెట్ గా ఇది ప్రాక్టీస్ లో పెడతాను మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? శ్రీలత గారు చాలా బాగా చెప్పారు మేడం గారు. ఏ రోజుకి ఆ రోజు అద్భుతంగా ఉంటుంది. వీఆర్ వెరీ లక్కీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి అనేక ధన్యవాదాలని చెప్తున్నారు. పిఎంసి చూడండి, కొత్త వారికి ఎవరికైనా పిఎంసిలో మనం ఏది కావాలో అది
అడగగానే వెంటనే వస్తుంది దానికి సమాధానం. చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి. పిఎంసి డిజిటల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఎటువంటి సందేహాలు లేనట్లున్నాయి మేడం, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చాలా బాగా చెప్పారు, అద్భుతంగా. మనందరికీ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గురుదేవులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ దంపతులకి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నాగశ్రీ మేడం. థ్యాంక్ యూ పార్టిసిపేట్ సో చేసిన మచ్ మీ అమ్మా. అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి బ్రహ్మ ముహూర్తంలో అందరితో సత్సంగం చేయడానికి అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ టీం వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంజులా గారు చాలా అద్భుతంగా చెప్పారు, చాలా చాలా అద్భుతంగా. మేడం థ్యాంక్ యూ అంటున్నారండి మీకే. అందరూ మాట్లాడడం థ్యాంక్ యూ మేడం, నేర్చుకోవాలమ్మా. నాగశ్రీ ఒక మేడం. ప్రశ్న కానీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటే సత్సంగం మీన్స్ ఇంటరాక్ట్, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం వల్ల మనం ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాం ఫ్రెండ్స్. అందువల్ల అందరూ కూడా ఎవరైనా అయ్యో నేను ఇది అడిగితే ఏమన్నా అనుకుంటారేమని ఎప్పుడూ అనుకోవద్దు. మాకు తెలిస్తే వెంటనే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. దానివల్ల నాకు ఉపయోగమే. అందువల్ల అందరం మాట్లాడదాం. మౌనం బంగారం. చాలా సార్లు మౌనంగా ఉండడం చాలా అవసరం మనకి. కానీ అవసరంకి మాట్లాడడం కూడా అంతే అవసరం. కొన్ని స్థితిల్లో కొన్ని పరిస్థితుల్లో కంపల్సరీ మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ధ్యానం చెయ్యండి, సాధన చేస్తూ ఉండండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ అనుభవ జ్ఞానాన్ని మా అందరితో పంచుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ 40 రోజులు మిత్రులారా, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా, మనది ఇది కంటిన్యూ జరిగే ప్రోగ్రాము. కాకపోతే మనం ఇప్పుడు 40 రోజులు పెట్టుకున్నాము అంటే, మన సాధనలో ప్రతిరోజు ఎంత సాధన చేసుకోగలిగితే, ఇందాక మేడం చెప్పారు, మినిమం మన వయసు ఎంతో అంత నిమిషాలు, కానీ మాక్సిమం ఎంతైనా చేయవచ్చు అన్నమాట. మన సాధన పెరిగే కొద్దికి మనలో కలిగే మార్పులని మనమే గమనించుకుంటాం. మన మార్పు మన కుటుంబానికి, ఆ తర్వాత మన సమాజానికి ఎంతైనా ఉపయోగం ఉంది. అందరూ పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళా ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.